వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరకు కౌని మిల్లెట్ ఫుడ్ మెనూను ఆవిష్కరించిన చంద్రబాబు, గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ వంటకాలను ప్రోత్సహించిన సీఎం. మిల్లెట్ ఆహారంతో గిరిజన రైతులకు మార్కెట్ అవకాశాలు. అరకు మిల్లెట్ వంటకాలను రుచి చూసిన సీఎం. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన హరీష్. రైతులకు కేవలం 12 గంటలే కరెంట్ వస్తోందన్న హర్షిత్. విద్యుత్ అంతరాయాలపై ప్రభుత్వాన్ని నిలదీత. రైతు బంధు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. కోకాపేటలో మెడికవర్ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం రేవంత్. వైద్య రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్న సీఎం. హైదరాబాద్ ఫార్మా హబ్ గా ఎదుగుతోందన్న రేవంత్. ఆధునిక వైద్య సేవలకు మెడికల్ ఆసుపత్రి ప్రారంభం. జువ్వల దిన్నెలో పరిశ్రమకు శంకుస్థాపన చేస్తున్నారు లోకేష్. డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్టుతో ఉద్యోగ అవకాశాలు. మత్స్యకార కుటుంబాలకు లాభం చేకూర్చే పరిశ్రమ. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న లోకేష్. జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి పయ్యావుల. కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు అసత్యమన్న కేశవ. అధికారాన్ని కోల్పోయిన బాధతో వ్యాఖ్యలు చేశారని వ్యాఖ్య. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని మంత్రి. గిరిజనుల సాంప్రదాయ ఆహారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన అరకు కౌని పేరుతో తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. గిరిజనులు పండించిన కొర్రలు, రాగులు, సామలు, కాకిజొన్నలు, గంట్ల, మొక్కజొన్న, కొండకందులు, రాజ్మా వంటి ధాన్యాలతో తయారైన వివిధ వంటకాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. కొర్ర పాయసం, రాగి చపాతి, చామల పులిహోర, కాంట్ల అంబలి, కార్న్ వడ, తూర్డాల్ కర్రీ వంటి వంటకాలను పరిశీలించి రుచి చూశారు. గిరిజనుల ఆహార సాంప్రదాయాలను గౌరవిస్తూ మిల్లెట్ ఆధారిత ఆరోగ్యకరమైన ఆహారాన్ని మరింత ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన రైతులకు మార్కెట్ అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీల విషయంలో ప్రజలు నిజాన్ని గుర్తించాలంటూ వైఎస్ఆర్సీపీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని 4 ఏళ్లు ఇస్తామని చెప్పినా 5 ఏళ్లు అందించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పీఎం కిసాన్ కు అదనంగా ప్రతి రైతుకు 20,000 రూపాయల అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పి తొలి ఏడాది అమలు చేయలేదని విమర్శించారు. రైతుల సంక్షేమంపై ఎవరు నిజంగా పనిచేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వానికి వచ్చిన వెంటనే 12,500ని 13,500కి పెంచి మొదటి సంవత్సరం కూడా ఇచ్చి ఇవ్వని హామీని కూడా అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మీరేం చెప్పారు? సో అన్నదాత సుఖీభావ పేరుతో ఇదే పథకాన్ని ఇదివరకున్న పథకంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి సో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన బయటలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. దాని ప్రకారం సో మేము జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 53,88 లక్షల మందికి 5 సంవత్సరాల్లో 34,288 కోట్లు రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరం అసలు ₹1 ఇవ్వాల అంటే 4 సంవత్సరాలే ఇస్తానని 5 సంవత్సరాలు ఇచ్చినా ఆయన అబద్ధం ఆడినట్ట. 5 సంవత్సరాలు అసలు 20,000 కాడికి ప్రతి రైతుకి ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం అసలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎగ్గొట్టడం అబద్ధం ఆడినట్ట. ఒక్కసారి రైతు సోదరులారా ఆలోచించండి. సో విజ్ఞతతో ఆలోచించాలి, ఎవరు ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఎవరు ప్రజలకు న్యాయం చేశారు అనేది. అలాగే అసలు మొత్తం తీసుకుంటే
ఇప్పుడు ఇది మొదటి సంవత్సరంలో అసలు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినది కూడా 41,22,499 మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ విడుదల చేసింది. ఇది 24-25లో. ఇక 25-26లోకి వచ్చేటప్పటికి మొదటి ఇన్స్టాల్మెంట్లో ఇక్కడ కూడా మళ్ళీ అన్నదాత సుఖీభావ అనేమో 46.86 లక్షల మంది, కోట్లు కాదు 86 లక్షల మంది, 46,86,000 మందికి 5,000 కాడికి 2,343 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పిఎం కిసాన్లోకి వచ్చేటప్పటికి 41,22,499 మంది రైతులకి 2,000 కాడికి 824 కోట్లే విడుదల చేశారు. అంటే ఇక్కడ 53,58,000 మంది రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమో 46,86,000 మందికి తీసుకొచ్చింది. పిఎం కిసాన్లోనేమో 41,22,000 మందికి పిఎం కిసాన్. అసలు ఈ రెండు ఎట్లా కలిసినాయి? మీరు చెప్పేది మళ్ళీ మీరు విడుదల చేశామని మొదటి వాయిదా కూడా 3,167 కోట్లు విడుదల చేశామన్నది కూడా ఈ 46.86 లక్షల మందికి 5,000, 41.22 లక్షల మందికి 2,000తో కలిపి మీరు చెప్పారు. ఇక రెండవ ఇన్స్టాల్మెంట్ కూడా తీసుకుంటే కూడా సేమ్ ఇష్యూ, అంటే 5,64,000 మందికి మీకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పిఎం కిసాన్కి మధ్యన తేడా ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు విడుదల చేసిన దాంట్లో తీసుకుంటే దగ్గరగా 7 లక్షల మందికి మీరు అసలు అన్నదాత సుఖీభావ ఇవ్వట్లేదు. కౌలు రైతులకి ఇస్తామన్నారు, ఎక్కడ కూడా కౌలు రైతులకు ఇవ్వటం లేదు. ఇక రెండో ఇన్స్టాల్మెంట్ కూడా సేమ్ ఇష్యూ జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏమో 46.85 లక్షల మందికి ఈ ఇష్యూ చేసింది. అది అన్నదాత సుఖీభావ కింద 2,342.92 కోట్లు. పిఎం కిసాన్ దగ్గరికి వచ్చాడు రెండో ఇన్స్టాల్మెంట్లో మళ్ళీ 39.60 లక్షల మందికే వచ్చేశారు. అంటే 41.22 నుంచి రెండో ఇన్స్టాల్మెంట్లో 39.60 లక్షల మందికే వచ్చేశారు. అంటే ఇది వైఎస్ఆర్సీపీ విలువలు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిందని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ తన ఒక్కరిదే కాదని కోట్లాది అభిమానుల పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ ఎన్నో కుట్రలు చేసినప్పటికీ తాను వెనక్కి తగ్గలేదన్నారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో పార్టీ మరింత బలంగా నిలబడుతుందని పేర్కొన్నారు. నాయకులందరికీ ఈరోజు మన పార్టీ ఈరోజు ఆవిర్భవించి 15 సంవత్సరాలు కావస్తా ఉంది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయి ఈరోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈరోజు దేశ రాజకీయాలలో ఈరోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనమందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలో ఇచ్చిన ఒక మాట ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను,
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక్క జగన్ది కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది, వైఎస్ఆర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ వాస్తవంగా కేవలం 12 గంటలే వస్తోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం దిగ్వాల్ సబ్స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. రైతులు పలుమార్లు కరెంటు ట్రిప్ అవుతోందని ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. రైతు ప్రభుత్వం మాటల్లో ఉంటున్నప్పటికీ చేతల్లో రైతులకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, కొత్త వ్యవసాయ కలెక్షన్లు రావాలని డిమాండ్ చేశారు. రైతు బంధు వెంటనే విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. కరెంటు మాత్రమే వస్తా ఉంది. ఆ ఇచ్చిన 12 గంటల్లో కూడా 4-5 సార్లు ట్రిప్ కావడం వల్ల రైతాంగం తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పి పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. రైతులు కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. సరే, ఈరోజు మాణిక్రావు గారు, నేను, చింతా ప్రభాకర్ గారు సర్ప్రైజ్ విజిట్ లో దిగ్వాల్ 33/11 kV సబ్ స్టేషన్స్ రావడం జరిగింది. ఇప్పుడే లాగ్ బుక్ చూశాం. 10వ తేదీ కరెంట్ ఎప్పుడు పోయింది అంటే 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు 3 ఫేజ్ కరెంట్ తీసేశారు. మళ్ళా 11వ తేదీ ఎప్పుడు వచ్చింది అంటే ఉదయం 3 గంటలకు 3 ఫేజ్ కరెంట్ వచ్చింది. అంటే దాదాపు 11 గంటలు రైతులకు కరెంటు తీసేశారు. ఇది లాగ్ బుక్ రికార్డు, నేను సొంతమే చెప్పట్లేదు, ఈ బుక్ లో ఉన్నదే మాట్లాడుతున్నాను. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు తీసేసి 11వ తేదీ పొద్దున 3 గంటలకు రైతులకు కరెంట్ ఇవ్వడం జరిగింది. 11 గంటల కరెంటు కట్ చేసినారు రైతాంగానికి. మరి ఆ మిగతా 13 గంటల్లో చూస్తే ఎల్సీ ఉన్నదంటున్నారు, లైన్ బ్రేక్ అయిందంటున్నారు, ట్రిప్ అయిందంటున్నారు. అట్లా మరొక 5 సార్లు పోతుంది. ఆ ఇచ్చిన 13 గంటల్లో కూడా కనీసం రోజుకు 5 సార్లు ట్రిప్ అవుతాం. దానివల్ల పారిన మడి పారుతుంది, వెనక మడికి నీళ్లు అందని పరిస్థితి ఉన్నదని రైతులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనేమో నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నా అంటున్నాను. మరి ఎక్కడున్నది 24 గంటలు? లాగ్ బుక్ లో చూస్తే చెప్తున్నది, లాగ్ బుక్ లో రాసింది 13 గంటలు. మధ్యలో ఉన్న ఎల్సీ కావచ్చు, ట్రిప్ అవుట్ కావచ్చు, లైన్ బ్రేక్ కావచ్చు, అవన్నీ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం విశాఖ స్టీల్ ప్లాంట్ పై పడింది. ప్లాంట్ కు అవసరమైన లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంపై జె అయోధ్యారాం స్పందిస్తూ ప్రస్తుతం ప్లాంట్ వద్ద కేవలం 120 టన్నుల గ్యాస్ నిల్వ మాత్రమే ఉందన్నారు. రోజుకు సుమారు 12 టన్నుల గ్యాస్ వినియోగం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే 300 టన్నుల ఎల్పీజీ కోసం ముందుగానే నగదు చెల్లించినప్పటికీ సరఫరా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముడి సరుకు ఉన్నప్పటికీ గ్యాస్ అందకపోతే ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల కోట్లాది రూపాయల విలువైన నష్టం జరుగుతుందని హెచ్చరించారు. అమోనియా ఎరువుల తయారీ కూడా ఆగిపోతే రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి కేంద్ర పెట్రోలియం శాఖతో మాట్లాడి గ్యాస్ సరఫరా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంది శ్రామిక శక్తి కష్టపడి ప్రాసెస్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో స్టీల్ బయటకు వస్తా ఉంది. ఈ స్టీల్ బయట రావడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఫిబ్రవరి నెలలో 34 కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయి. మార్చి నెలలో మరో 150 కోట్ల రూపాయలు లాభాల వైపు వెళ్లబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య వచ్చి పడింది. ఇదే జరిగితే స్టీల్ ఉత్పత్తులకి మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. కృత్రిమ కొరత సృష్టించి డబ్బులు చేసుకునే బ్లాక్ మార్కెట్లో అమ్మేదానికి అవకాశం ఉన్నది. రెండోది, రైతులకి అమోనియా పుష్కర ప్లాంట్ పేరుతో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేస్తూ ఉంది. అది కూడా ఆటంకం ఏర్పడుతూ ఉంది. అట్లాగే మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి బయట సరఫరా చేస్తూ ఉన్నది. అది కూడా ఆగిపోయే ప్రమాదం ఉన్నది. అలాగే బెంజాలు, నాప్తలిన్ అనేక బై ప్రొడక్ట్స్కి కొరత ఏర్పడతా ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కలగజేసుకుని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆ రోజుకి 12 టన్నులు సరిపడా ఎల్పీజీని అవకాశం ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించడం లేదని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. రాజ్యాంగం, కోర్టులు, ప్రజా తీర్పు పట్ల కూడా గౌరవం లేదని అన్నారు. ఆమనగల్, తొర్రూర్, కేతనపల్లి, జనగాం, ఇబ్రహీంపట్నం వంటి పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలిచినా ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రభుత్వ వ్యవహారం కొనసాగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. దాదాపుగా మేము స్ట్రెయిట్ గా మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో 28 నుండి 30 మున్సిపాలిటీల్లో గెలిచినాం. ఇప్పటివరకే వచ్చినటువంటి ఫలితాలను బట్టి 18, దాదాపుగా మేము గెలిచినటువంటి వాటిని కూడా తొర్రూరు లాంటిది, ఆమనగల్లు, కేతనపల్లి, జనగామ, ఇబ్రాహీంపట్నం, ఈ విధంగా దాదాపు 10-12 స్థానాల్లో కూడా గెలిచినటువంటి దాన్ని అప్రజాస్వామికంగా, అక్రమంగా పోలీసులని ఉపయోగించుకొని చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గము. అదే కాదు, సాక్షాత్తు చట్టాలను గౌరవించాల్సినటువంటి స్పీకర్ గారు కూడా ఏకగ్రీవంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిస్తే వికారాబాద్ లో సర్టిఫికెట్ తీసుకోక ముందుకే ఆయన మెడలో కాంగ్రెస్ కండువా గప్పడం అనేటువంటిది ఏ రకంగా రాజ్యాంగ హక్కులని ఈ స్పీకర్ గారు గౌరవిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ కేతనపల్లి కావచ్చు, ఇబ్రాహీంపట్నంలో 3 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు చెప్తే 3వ తేదీన ఇబ్రాహీంపట్నం తీర్పు వచ్చింది, ఆర్డర్ వచ్చింది. అదేవిధంగా 10వ తేదీన కేతనపల్లికి సంబంధించింది. మరి 3వ తేదీన వెలువడ్డటువంటి ఇబ్రాహీంపట్నం ఆర్డర్ లో చాలా స్పష్టంగా ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయింది. అక్కడ వెలువరించాల్సింది కేవలం ఎన్నికల కమిషన్ చైర్మన్ ని మాత్రం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని కూడా తాత్సారం చేస్తా ఉన్నారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే అక్కడ 13 సీట్లు గెలుచుకుని ఉన్నాం మేము ఇబ్రాహీంపట్నంలో, 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దుర్మార్గంగా దాన్ని గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికి నెల 15 రోజులుగా ఒక ప్రహసనంగా కొనసాగుతా ఉన్నది. అదే కాదు, కేతనపల్లిలో దాదాపు 14 స్థానాల్లో మేము గెలిస్తే 7 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిస్తే అక్కడ అక్రమంగా మా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు, మా పార్టీ మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్ గారి పైన అక్రమ కేసులు పెట్టి దాదాపు 16 రోజులు. దేశంలో కోవిడ్ లాంటి మరో పెద్ద సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. గ్యాస్, పెట్రోల్ తో పాటు అన్ని ఇంధనాలు భవిష్యత్తులో సమస్యగా మారే అవకాశం ఉందన్నారు. దీనికి ప్రధాన కారణం దేశ ఇంధన భద్రత దెబ్బతినడం, లోపభూయిష్ట విదేశాంగ విధానమని విమర్శించారు. అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంధన రంగంలో సరైన వ్యూహాలు అమలు చేయకపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. इसके बारे में मैं बोलना चाह रहा था, बट कोई नया प्रोसीजर चालू हुआ है कि मंत्री पहले डिसाइड करेगा, फिर मैं बोलूंगा, फिर मंत्री रिप्लाई करेगा. तो ठीक है, लेट्स सी व्हाट हैपेंस. बट बेसिकली मेन चीज क्या है, दैट गैस इज गोइंग टू बी अ प्रॉब्लम, petrol is going to be a problem, all fuel is going to be a problem. Because essentially our energy security has been compromised. Flawed foreign policy has created this problem. Now, it doesn't matter. अभी क्या करना है? अभी प्रिपेयर करना है. अभी आपके पास थोड़ा सा टाइम है, तो सरकार को, प्रधानमंत्री को एकदम प्रिपरेशन शुरू कर देनी चाहिए. क्योंकि अगर प्रिपरेशन नहीं की तो फिर करोड़ों लोगों का जबरदस्त नुकसान होगा. कोविड के जैसे कोविड से निपट लिया था वैसे ही निपट लेंगे. राहुल जी वो कह रहे हैं कि जैसे कोविड से it's a much bigger issue. It's a much bigger issue than oil is being allowed, oil is not being allowed. This war is fundamentally about the current world order. Right? This is a much bigger thing than Iran is allowing us to allow fuel, not allow fuel. We are going into an unstable time. When you go into an unstable time, you have to change your mindset. You cannot have the same mindset, right? So what I'm suggesting to the government is that they now start to think deeply about what are the possibilities and what do we have to do to make sure that हमारे लोगों को नुकसान ना हो. I'm not making any political statement. I'm just saying that I can see that a big problem is coming, right? And सुनिए, और अगर ये ईरान के लेवल पे अभी रिजॉल्व हो जाए
तब भी ये प्रॉब्लम नहीं जा रहा है, क्योंकि दुनिया बदल रही है, स्ट्रक्चर बदल रहा है। तो हमें माइंडसेट बदलना है, और अगर हम माइंडसेट नहीं बदलेंगे, क्लैरिटी से काम नहीं करेंगे और हिंदुस्तान की रक्षा, हिंदुस्तान को सेंटर बना के नहीं करेंगे तो प्रॉब्लम होगा। तो वो तो कह रहे हैं कि कोविड के साथ निपट लिए, प्रधानमंत्री ने कल कहा कि जैसे कोविड से निपट लिए हम तो इससे भी निपट लेंगे। देखिए आप कुछ भी कह सकते हैं, देयर इज अ सेंट्रल प्रॉब्लम हियर and I've been saying the problem is the Prime Minister is not able to function as the Prime Minister of India, and there's a reason for it, right? He's trapped now. Anyway, he still needs to make sure currently that the people of India are protected. He needs to make sure that our energy security is managed by us, that we are taking the decisions about our energy security, right? So that's all I'm saying. I hope the government listens to what I'm saying, because अगर नहीं सुनेगी तो बहुत बुरा नुकसान होने वाला है। హైదరాబాద్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఫార్మా బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో హైదరాబాద్ 40% వాటాతో అగ్రగామిగా ఉందన్నారు. వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్రానికి ప్రయోజనకరమని పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ప్రభుత్వ విధానమన్నారు. మెడికవర్ వంటి సంస్థలు వైద్య సేవలను విస్తరించడం అభినందనీయమని తెలిపారు. ఎందుకు ప్రతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను హాజరవుతున్నా అంటే, యంగర్ జనరేషన్ని కమిట్మెంట్ కన్విక్షన్తో వృత్తిని నిర్వహిస్తున్న వాళ్ళని గుర్తించాలి, ప్రోత్సహించాలి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానము. ఆ విధానానికి లోబడి ఈరోజు మీరు నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఈ దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకత ఉన్నది. చాలామందికి చాలా విషయాలు తెలిసి ఉన్నా సమయానికి గుర్తు రావు. ఈరోజు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఫార్మా బల్క్ డ్రగ్స్లో హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ దేశం ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్లో అవర్ షేర్ ఈజ్ 40%. హైదరాబాద్ నుంచి ఈరోజు బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40% మన రాష్ట్రము, మన నగరం యొక్క వాటా ఉన్నది అని అంటే, అదేవిధంగా మన ప్రపంచమే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది, కోవిడ్ 2019. కోవిడ్ ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో, ఎవరికి వస్తుందో, దీన్ని ఎవరు పరిష్కరించగలరో అని ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ప్రపంచంలో 4 కోవిడ్ వ్యాక్సిన్స్ని ఉత్పత్తి చేస్తారు. దేశంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. లోక్సభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవని తెలిపారు. దేశంలోని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని విమర్శించారు. గల్ఫ్ దేశాల నుంచి అవసరమైన మేరకు గ్యాస్ దిగుమతి చేసుకుంటున్నామన్నారు. గ్యాస్ సరఫరాపై అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. As against 27 in 2006 and 7. This structural diversification built through sustained policy over successive years has given us options that other nations find themselves without. Refineries are operating at high capacity utilization. In several cases, they are exceeding 100%. There is no shortage of petrol, diesel, kerosene, ATF or fuel oil. The availability of petrol, diesel, aviation, turbine fuel, kerosene and fuel oil is fully assured. Retail outlets across the country are stocked and supply chains for these products are functioning normally. Additional allocation of PDS kerosene has been issued to all the states.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులను సక్రమంగా వినియోగించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సర్పంచ్లకు సూచించారు. ఖమ్మంలో నిర్వహించిన సర్పంచ్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు పారదర్శకంగా జరగాలని పేర్కొన్నారు. కూసుమంచిలో ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు, రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి పథకంపై మహిళలకు అవగాహన కల్పించారు. మన సొంత డబ్బుని ఎలానైతే సద్వినియోగం చేస్తామో, దుర్వినియోగం కాకుండా ఆ డబ్బుకి కాపలాగా మనం ఉంటామో, ప్రజాప్రతినిధులుగా ప్రజల దీవెనలతో ఉన్న మనందరం ఆ డబ్బుకి కాపలాదారులుగా ఉండి ప్రజలకి మంచి జరిగే విధంగా చట్ట పరిధిలో చట్టంలో ఉన్న అంశాలకు అనుగుణంగా ఆ డబ్బుని సద్వినియోగం చేయాలని మనస్ఫూర్తిగా ముఖ్యంగా నా సర్పంచుల్ని ఈ వేదిక ద్వారా అభ్యర్థిస్తున్నాను. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 25,000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మొదటి దశలో 45 కోట్ల రూపాయల పెట్టుబడితో 750 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి మెరైన్ కంపెనీలు రావడం వల్ల స్థానిక యువతకు మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. Close to the fishermen, but what is more exciting for me is close to 41,000 tons of fish landing is expected to happen here in the fishing harbor. So I'd like to reassure the fishermen here. మా మత్స్యకార సోదరులందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని చూసుకునే బాధ్యత ప్రజాప్రభుత్వంది. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆచితూచి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అద్భుతమైన ఒక మ్యారిటైమ్ కంపెనీని ఈరోజు మనం తీసుకొస్తాం జరిగింది. వీళ్ళు ఒక పక్కన డిఫెన్స్ తయారు చేస్తూ మనకు కూడా అండగా నిలబడతారు. మన సంపద మనకి ఎట్లా ఉపాధి పెంచే దాంట్లో కూడా వాళ్ళు అన్ని రకాలుగా సహకరిస్తారని ఈ సభాముఖంగా మా మత్స్యకార సోదరులకి నేను హామీ ఇస్తున్నా. And companies like Sagar Defense will keep us safe, will keep our families safe. Fishermen children are very well educated. They work very hard. Yes, there are skilled youngsters. There are youngsters here who have, done engineering and maritime technology. There are youngsters here who are IT professionals who are looking for opportunities. So please give an earnest chance for our youngsters here in Kavali to prove their mettle, in Nellore district to prove their mettle and work hard. And I truly believe that this is just the beginning. But then companies come where talent is, apart from infrastructure. Infrastructure we can provide. We have amazing talent. But I will lean on to you to help us create the required curriculum. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అరకు కౌని మిల్లెట్ ఫుడ్ మెనూను ఆవిష్కరించిన చంద్రబాబు, గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ వంటకాలను ప్రోత్సహించిన సీఎం. మిల్లెట్ ఆహారంతో గిరిజన రైతులకు మార్కెట్ అవకాశాలు. అరకు మిల్లెట్ వంటకాలను రుచి చూసిన సీఎం. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన హరీష్. రైతులకు కేవలం 12 గంటలే కరెంట్ వస్తోందన్న హర్షిత్. విద్యుత్ అంతరాయాలపై ప్రభుత్వాన్ని నిలదీత. రైతు బంధు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. కోకాపేటలో మెడికవర్ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం రేవంత్. వైద్య రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్న సీఎం. హైదరాబాద్ ఫార్మా హబ్ గా ఎదుగుతోందన్న రేవంత్. ఆధునిక వైద్య సేవలకు మెడికల్ ఆసుపత్రి ప్రారంభం. జువ్వలదిన్నెలో పరిశ్రమకు శంకుస్థాపన చేస్తున్నారు లోకేష్. డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్టుతో ఉద్యోగ అవకాశాలు. మత్స్యకార కుటుంబాలకు లాభం చేకూర్చే పరిశ్రమ. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న లోకేష్. జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి పయ్యావుల. కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు అసత్యమన్న కేశవ. అధికారాన్ని కోల్పోయిన బాధతో వ్యాఖ్యలు చేశారని వ్యాఖ్య. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని మంత్రి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.